జేడీ ఇద్దరు మాధురి బాబుని ఎత్తుకొని కౌశికి ఇంటికి రాగానే పోలీసులు బాబుతో వస్తున్నారు అని శ్రీవల్లి గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ హాల్లోకి వస్తారు. జేడి బాబుని మాధురికి అందించగానే మాధురి బాబుకి ముద్దులు పెడుతూ చేతిపైనున్న పుట్టుమచ్చని గుర్తుపట్టి తను నా కొడుకే అని కన్ఫర్మ్ చేసుకొని సంతోషపడుతూ ఉంటుంది. ఇంత కష్టపడి మా బాబుని మాకు చేర్చినందుకు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ జేడీ అని అంటూ కౌశికి జేడీకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. అలాగే అంటూ చెయ్యి అందుకుంటుంది జేడీ. అప్పుడు శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది. మార్నింగ్ బాబు కనిపించలేదని చెప్పగానే జగదాత్రి వదిన వాళ్ళు చాలా కంగారు పడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండక్క, చాలా సంతోషపడతారు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అలాగే అంటూ కౌశికి ఇమీడియట్గా ఫోన్ తీసి జగదాత్రికి డయల్ చేస్తుంది. ఆ హడావిడిలో ఫోన్ సైలెంట్లో పెట్టడం కుదరక సైలెంట్ అయిపోతుంది జేడి. కౌశికి ఫోన్ చేయగానే జేడి బ్యాక్ పాకెట్లో ఉన్న మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. అలా మొబైల్ రింగ్ టోన్ వినబడడంతో అందరూ షాక్ అవుతారు. వైజయంతి అయితే ఇంట్లో లేని జగదాత్రి సెల్ నువ్వు ఫోన్ చేస్తుంటే ఇక్కడే రింగ్ అవుతుందేంటమ్మా అని కౌశికిని అడుగుతూ ఉంటుంది వైజయంతి. ఆ మొబైల్ జేడీ దగ్గరుందని నిషి చెప్తుంది. ఇక కౌశికి చూడగానే జేడీ బ్యాక్ పాకెట్లో ఉన్న మొబైల్ మీద వదిన అని డిస్ప్లే అవుతూ ఉంటుంది. మా జగదాత్రి సెల్ నీ దగ్గర ఎలా ఉంది జేడీ అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. కోపంగా చూస్తూ ఉంటుంది. జేడీ కంగారు పడుతూ ఉంటుంది. జేడీ జగదాత్రి ఒక్కరే అన్న నిజం కౌశికి తెలుసుకోనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్